నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్. నిర్మల్లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు. అంజలి ఘటించిన పలువురు నేతలు, అధికారులు. బిడ్డకు తల్లిపాలు అమృతం. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ అభిలాషాను పాల్గొని చిత్రపటానికి పూర్వం వేసి అంజలి ఘటించారు. ఆజన్మాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ఉద్యోగులు, మేధావులు, కళాకారులకు తెలంగాణ ప్రధానికి తెలియజెప్పి స్వరాష్ట్రంలో ఉద్యమంలో ముఖ్యమోగ పోషించారన్నారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సిపిఓ జీవరత్నం, అధికారులు శ్రీనివాస్, శంకర్, సూర్యారావు, పరశురామ్, సుభాత్ తదితరులున్నారు. వారు ఒక సోషల్ రిఫార్మర్, ఒక ఫిలాంథ్రపిస్ట్, ఒక రైటర్, ఒక థింకర్, ఒక మంచిగా ఆలోచన ఉన్నవాళ్ళు మనిషి. వారు పుట్టిన ప్లేస్ హన్మకొండ. వాళ్ళ పేరు తోటి ఉమ్మడి హన్మకొండ కాబట్టి, ఉమ్మడి వరంగల్ కాబట్టి వాళ్ళ పేరుతోటి నేను పనిచేసిన నర్వార్డులో కూడా ఎన్నో లైబ్రరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళ సన్తో కూడా ప్రత్యేకంగా కలవడానికి నాకు అవకాశం వచ్చినాయి ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ కోరికయం అంటే ఒక పెద్దగా లైబ్రరీ ఉమ్మడి హనుమకొండలో కూడా పెడదాము, అది కూడా ఒక మాట నాకు. సో ఎంత పెద్దగా సోషల్ రిఫార్మర్ థాట్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనాకి బలం ఉండొచ్చు, కానీ రాసిన శబ్దంకి బలం. జీవితం జనరేషనల్, ఇంకా ఫ్యూచర్ కూడా చూస్తుంది. సో ఎన్నో అతగా రాసి ఉన్నారు. అండ్ అన్ని ఇన్స్పిరేషనల్ పోయిమ్స్, ఇన్స్పిరేషనల్ రైటింగ్స్ మన నెక్స్ట్ జనరేషన్ కోసం, మన జనరేషన్ కోసం వాళ్ళు ఒక మార్గదర్శకగా ఉన్నారు. తెలంగాణ రావాలి, తెలంగాణ చూడాలి, మన అందరూ తెలంగాణ కోసం పోటీ పడాలి, తెలంగాణ ఉంటేనే మన వాళ్ళకి మంచిగా ఉంటుంది, తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి సాధించాలి. వారి ఆలోచన, వాళ్ళ ఆశ. మనకి కొత్త తెలంగాణ వచ్చింది, కానీ అదే ఆశ ఇంకా పూర్తి చేయాలి అంటే తెలంగాణ ఇంకా డెవలప్ ఉండాలి. పాఠశాలలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అభిలాషాను పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని రత్నాపూర్ గాడ్లి గ్రామ ప్రభుత్వ జడిపి స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. తరగతులు పరిశీలించి విద్యార్థుల హాజరుతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ సరఫరా ఆరాధించారు. విద్యార్థులు మాట్లాడే కలెక్టర్ వారికి పాఠాలు చదివించడంతో పాటు లెక్కలు చేయించారు. 10వ తరగతి విద్యార్థులు చేసి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాల కోసం ఇప్పటి నుండే పకడ్బందీగా సన్నద్ధం కావాలని సూచించారు. ఈ సందర్భంగా 6వ చదువుతున్న విద్యార్థి అక్షయ కలెక్టర్ ఫోటో ఆధారంగా ఇచ్చిన బొమ్మను అందేగా ప్రత్యేక కలెక్టర్ అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. గ్రామంలో నిర్మాణంలో ఇందిరమనులు కలెక్టర్ పరిశీలించారు. ఇంటి నిర్మాణ పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. దశల వారీగా పనులు పూర్తయిన వెంటనే ప్రభుత్వం నిధులు వేడి చేస్తుందన్నారు. First and second chapter.
ఇది రైస్ కొద్దిగా ఈరోజు ఇదే మెన్యూ one only one ముందు ముందు వెళ్ళండి ఒకరు ముందు వెళ్ళండి ఒకరు ముందు ఇంకా ఒకరు ముందు చేసేసేయండి జిల్లా కేంద్రం నిర్మల్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు మాజీ మంత్రి తొలిగడ్డ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ముందు గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సాసిన పోరాటం ఈనలేదని కొనియాడారు. విద్యార్థి దశ నుండి ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. जयशंकर सर प्रोफेसर जयशंकर सर तेलंगाना जयशंकर सर जयशंकर सर जयशंकर सर जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना తెలంగాణ ఆవశ్యకతను గుర్తిరిగినటువంటి ఈరోజు తెలంగాణ రావడానికి మళ్ళీ ఉద్యమంలో అందరికంటే ముందున్నటువంటి వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ మరి జయశంకర్ సార్ గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తన 91వ జయంతి సందర్భంగా వారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ సిద్ధాంతకర్త అంటే ఒక వ్యూహ రచనతో తెలంగాణ ఉద్యమాన్ని ఒక తెలివితేటలతో వారికి వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు మేము మలి ఉద్యమంలో 1969వ సంవత్సరంలో ఉద్యమంలో కూడా ఇక్కడ ఆడియో ఆఫీస్ ముందర 2 సంవత్సరాలు టెంట్ వేసి అక్కడ మేము ఉద్యమం నడిపించి జైలుకు పోయినటువంటి సందర్భం కూడా మాది తొలి దశ. రెండో దశలో కూడా జయశంకర్ సార్ గారు యొక్క సహకారం తీసుకొని యూనివర్సిటీలో కానీ వరంగల్లో కానీ ఎన్నో సమావేశాలలో మేము కలిసి నేను ఉద్యమ బాటలో నడవడానికి మరి సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి హృదయపూర్వక ధన్యవాదాలు. జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే జయశంకర్ సార్. ప్రత్యేక రాష్ట్రం ఆవిష్కరణ ఆయన చూపిన బాటలోనే పోరాటాలు కొనసాగాయని, ప్రత్యేక ఏర్పాటు చూడకముందే ఆయన మన నుండి దూరమయ్యారని ఆవేదన వెలిపించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి తెలంగాణ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఐ చైర్మన్ ధర్మాజ్ రాజేందర్, మూడు సత్యనారాయణ, మేడార ప్రదీప్, శ్రీకాంత్ యాదవ్, కొప్పుల శ్రీధర్, కోటగిరి అశోక్, పాకాల రామచందర్, సీతాచారి, ప్రభాకర్చారి, మాజీ శ్రీనివాస్, రవికిరణ్, వినయ్, రాఘవేందర్, సంజీవ్, రమేష్, శివప్రసాద్ ఉన్నారు. తిరుమలలో ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి హాస్య విగ్రహాన్ని మనందరం కూడా తెలంగాణ వాదుల మందు కూడా కోరినాం. ఇది ఒక విశ్వబ్రాహ్మణ కులాన్ని పోలేకుండా ఇంకోరికో కాదు. ఇది తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ సాధించడంలో అందరికంటే ముందున్నటువంటి వ్యక్తి, అంకెలతో సహా స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఇచ్చినటువంటి మరి మేధావి ఇవాళ జయశంకర్ సార్. ఏదో మనము పొట్టు పెట్టుకుని మావోడని అనకూడదు. ఎప్పటికీ ఇది తెలంగాణ అందరికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి మనం భావించాలా. అంబేద్కర్ గారి పేరు అది కూడా అంటారు. అది ఆయన భారతదేశానికి నాయకుడు, ఒక్క ఎస్సీ కులస్తులకు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పను. ఇది కూడా అంతే.
ఏదైనా వాళ్ళ త్యాగాలు వాళ్ళు చేసినటువంటి విషయాలు మనం ఒక్కరే కాదు అందరు పంచుకోవాలి. అందుకొరకు ఇవాళ ఏ పార్టీ కూడా మనం ఇక్కడ నినాదాలు కానీ ఏ పార్టీ పేరు చెప్పడం కానీ సమంజసం కాదు. తెలంగాణ వచ్చింది వాళ్ళు ఎవరు వాళ్ళు మూలదండలి నివాళులు అర్పించుకోవాలి తప్ప ఇంకో పార్టీ జిందాబాద్ ఇంకో పార్టీ జిందాబాద్ అని అనవలసిన అవసరం లేదు. ఇక్కడ దయచేసి ఈ వేదికలు ఎక్కడొక్కడ చెప్పుకోవాలి కానీ ఇక్కడ నినాదాలు ఇవ్వకూడదు, పార్టీ పేరు చెప్పకూడదు. దయచేసి ఆ విధంగా మీరు ఎప్పుడైనా మీ నాయకులందరూ కూడా ఆ యొక్క విషయాన్ని వాళ్ళందరికీ చెప్పండి. జయశంకర్ సార్ మర్యాద తెలంగాణ వాదుల కొరకే ఉంది, తెలంగాణ కొరకు ఉందని చెప్పి జయశంకర్ సార్ గారితో మంచి అనుబంధం ఉండే తెలంగాణ ఉద్యమం ఇద్దరం కలిసి ఒక సమావేశంలో కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను ఎప్పటికీ వారి గురించి మర్చిపోనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చించోలి వరకు ఎన్ని విగ్రహాలు ఉన్నా కాశ విగ్రహాలు దాత గౌరవనీయులు ఇందిరాకరణ్ రెడ్డి గారే. అచ్చి నాయకులు డిచ్చలు కొట్టడం కానీ ఎవ్వరు కూడా సేవ చేసింది లేదు, జనాలలో తిరిగింది లేదు. జనాలు మెచ్చిన నేత జననేత ఇందిరాకరణ్ రెడ్డి గారే. వారిచ్చిన సహకారంతో చేసినాం. మరి వారికి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఎంతో అనుభవం ఉంది. మొదటి దశ, తొలి దశ, మలి దశ, చివరికి శ్రీకృష్ణ కమిటీకి కూడా సలహాలు సూచన చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారే. వారు అనునిత్యం నా తెలంగాణ సాధనే ముఖ్యం అని చెప్పేసి అప్పట్లో ఉద్యమం చేసినప్పుడు నీళ్లు నిధులు నియమాలు కాకుండా గోబ్యాక్ ఇడ్లీవాడ ఉద్యమాన్ని కూడా తను నడిపిండు. మరి మాకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి ఇందిరాకరణ్ రెడ్డి గారు సార్ మొత్తం చెప్పింది కాబట్టి వారికి నివాళిస్తూ అందరూ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిర్మల్ జిల్లా కేంద్రం లోపల ప్రొఫెసర్ యొక్క విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో 10 లక్షలు ఐకరెడ్డి గారు 10 లక్షల నిధులు అడగగానే వారు ఇచ్చేసి ఇక్కడ ఒక కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి మహనీయుడు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ జాతికి 4 కౌన్సిలర్ సీట్స్, అదేవిధంగా కోఆప్షన్ కానివ్వండి, అక్కడ మా వేవ వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయల విలువైనటువంటి జాగాతో పాటు మరి అదేవిధంగా కొత్త నిధి ఒక 50 లక్షల వరకు నిధిని కూడా అందించినటువంటి వ్యక్తి. మరి అంతేకాకుండా నేను ఎన్నోసార్లు ఒకసారి అక్కడ హైదరాబాద్ లోపల రవీంద్రాబాద్లో జరిగినప్పుడు చెప్పాను, మా సారు మా అందరికి కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏమేం చేసింది అనేటువంటి విషయాన్ని సారు గుర్తుందో లేదో ఒకరోజు అక్కడ రవీంద్రాబాద్లో చెప్పడం జరిగింది. మరి మీరు చేసినటువంటి నిర్మల్ డెవలప్మెంట్ లోపల నిర్మల్ జిల్లా కేంద్రం లోపల మా అందరికీ కూడా ప్రయారిటీ ఇవ్వడం చాలా సంతోషం సార్. మరి మా ఇదే స్ఫూర్తితోటి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. మా జాతి వాళ్ళు మీరు ఏ రకంగా ప్రయారిటీ ఇచ్చారో అదేవిధంగా రాబోయే రోజు లోపల స్థానిక ఎన్నికల లోపల ఏది సర్పంచ్లు కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, మరి ఏ పదవి లోపల కానీ ప్రతి గల్లీ లోపల మా వాళ్ళని గుర్తించి మా వాళ్ళకు సీట్లు ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటి వరకు మా యొక్క కౌన్సిల్ స్థాయిలోనే ఆగిపోయాం సార్. మేము ఇంకా ముందు స్టెప్ గెలుపలేరు మా జాతి. దయచేసి ఇది మేమందరం కూడా కోరుతున్నాం. మీరు మాకు సహకరించారు కాబట్టి మేము ఎల్లవేళలా మీతో ఉంటాం సార్. అందరికీ కూడా మేము విన్నట్టు ఉంటాము. అదే స్ఫూర్తితోటి మాకు రాబోయే రోజు లోపల మా అందరికీ మా జాతి బిడ్డలందరికీ కూడా మీరు ముందుంచి నడిపించుకోవాలని సవినయంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు పోలీసు అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జీవితాంతం జయశంకర్ పోరాడన్నారు. తెలంగాణ స్వాతంత్ర రాష్ట్రం ఏర్పాటుతో ఆయన ఉన్నతమైన దార్శనికత చూపారన్నారు. పోలీసు విభాగంలో ఆయన ఆశలను ప్రదర్శించే విధంగా సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపరావు సోదరుడు రాథోడ్ నర్సింగ్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా మాజీ మంత్రి తల్లులగడ్డి బుధవారం వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. మరణానికి గల కారణాలు తెలుసుకుని కుటుంబ సభ్యులు ఓదార్చారు. మాజీ మంత్రి ఐకర్ వెంట పాకాల రామచంద్రం, నాలం శ్రీనివాస్, మూడు సత్యనారాయణ, రవి, వినయ్ ఉన్నారు. అలాగే సోన్మన్నను పాక్పట్ల గ్రామానికి శ్రీనివాసరెడ్డి తండ్రి రామరెడ్డి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులు సైతం ఆయన పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి దశ నుండే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం మధ్యలో తెలంగాణ జాతి పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతిని బుధవారం ఘనకరించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ముందుగా ఆయన విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. आचार्य जयशंकर सर
जयशंकर सर जय विश्वकर्मा जय विश्वकर्मा विश्वब्राह्मण ऐक्यता विश्वब्राह्मण ऐक्यता विश्वब्राह्मण जय तेलंगाना जय तेलंगाना गौरव మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ సిగ్నల్ దాని వెనకాల పెట్టాలని చెప్పి మరి మేము కమిషనర్ గారికి తెలియలేదు. తెలంగాణ సాధనను కల్లారా చూడాలి ఎంతగానో కోరుకొని చివరికి అది తీరేలోపే కన్ను మూశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పితామహుడు జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకరబద్దులు కావాలన్నారు. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, కోశాధికారి సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు కోటగిరి గోపి, కార్యవర్సభ్యులు అశోక్, రాజు, అశోక్, కిషన్, శంకర్, గవాస్కర్, శ్రవణ్, సత్యనారాయణ, శ్రీహరి, రామతీర్థం, అశోక్, నరసింహాచారి తదితరులున్నారు. నిధులు నియామకాలు అనేటువంటివి ఆంధ్ర నాయకులు దోసుకుపోతున్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ఎన్నో సంవత్సరాలు అందరికీ మోటివేట్ చేస్తూ తన పుస్తకాల రూపంలో కానివ్వండి, వాయిస్ రూపంలో కానివ్వండి, లేకపోతే పాఠాలు చెప్పేటటువంటి విషయం లోపల కానివ్వండి, ప్రజలందరినీ కూడా ఒక ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమం అనేటువంటి చేపట్టి తెలంగాణ సాకారమైనటువంటి సమయం లోపల వారు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారి యొక్క ఆశయ సాధనాలు ఇంకా కొరవడి ఉన్నాయి. మరి వారికి జాతీయ పితగా వారికి ఈ యొక్క ప్రభుత్వము ఒక ప్రకటన చేయాలని ఈ యొక్క వేదిక నుండి నేను వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా తెలియజేస్తున్నాను. శ్రీకాంతాచారి గారు ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే విశ్వబ్రాహ్మణులు ప్రజల యొక్క మన్నలను పొందాలని, ప్రజలకు ఏ ఆకాంక్షలను నెరవేర్చాలని మరి ఇటు మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు అని మరి ఉద్యమ నాయకులు ఎంతో మంది కూడా మన వాళ్ళు కూడా బలిదానమైనటువంటి రోజులు ఉన్నాయి. ఏర్పాటు చేసి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతం అనే ఒక మన రాష్ట్రీయ గీతాన్ని ఇలా పాడుకుంటున్నామంటే జయశంకర్ సార్ యొక్క మనకిచ్చినటువంటి పుణ్యమే కాబట్టి అలాంటి మహనీయుణ్ణి గత ప్రభుత్వము ఏమాత్రం కూడా ఆయనను గుర్తు చేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమాలలో ఏదో తూతూ మంత్రంగా ఆ కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి పోరాట పటిమ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనిచేస్తున్నటువంటి తీరుకు మేము ఈ జిల్లా నిర్మల్ జిల్లా యొక్క బొడ్డు మీదకెళ్ళి మేము రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా మరి గౌరవనీయమైనటువంటి సార్ పేరును మీరు నమోదు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము నివేదికగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రానికి పూర్తిగా సేవ చేసి చనిపోయిన వ్యక్తి కాబట్టే ఆయన తెలంగాణకు జాతిపితగా ప్రకటించి మరి ఆయన కార్యక్రమాన్ని అధికారికంగా సెక్రటరియట్ లో ఒక మంచి పెద్ద విగ్రహాన్ని ఆయనను పెట్టి ఇలా ఈ తెలంగాణ ఉద్యమానికి ఆయనను ముందరికి తీసుకుపోయి ఆయన యొక్క గుర్తింపును రాష్ట్ర పాఠ్యాంశాలలో కూడా మరి విద్యాశాఖ దాన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము జయశంకర్ సార్ తరఫున కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లాలో అక్కంపేట గ్రామంలో మహాలక్ష్మి లక్ష్మీకాంతరావు దంపతులకు జన్మించిన కుమారుడు. అతని మొత్తం జీవితం అంతా తెలంగాణ శ్వాసగానే తను మొత్తం జీవితాంతం గడపడం జరిగింది. తను మొట్టమొదటి ఉద్యమకారుడు, తెలంగాణకు మొట్టమొదటి ఉద్యమకారుడు ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ గారే. అతని ఆధ్వర్యంలోనూ 1950లో ఫజల్ అలీ కమిటీలో ఉద్యమకారుడిగా తను తెలంగాణ ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఇడ్లీ సాంబార్ ముల్కీ ఉద్యమంలో కూడా ముందుండి నడిచి అందరినీ ముందుకు తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ దాన్ని తొలి విడత మలి విడత ఉద్యమం వరకు కూడా తనే ముందుండి నడిపించిన గొప్ప వ్యక్తి. తెలంగాణ కోసం 1952 నుంచి మొన్నటి వరకు చాలా ఉద్యమమే మనకు తెలంగాణ తెచ్చింది కనుక తనకు తెలంగాణ జాతిపిత ఇవ్వాలని మొన్న 33 జిల్లాల నుంచి అందరి కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అమలు చేయాలని. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకెంతో మేలు చేస్తాయని, పుట్టిన వెంటనే బిడ్డకు 3 పాలు పట్టించాలన్నారు. శిశువుకు 6 నెలల నీటి తర్వాత ఆహారం అందిస్తూ 2 సంవత్సరాల వరకు తల్లిపాలు పట్టించాలన్నారు. MCSSDO సరోజ, నర్సింగ్ కళా ప్రిన్సిపాల్ మంజుల, RMO డాక్టర్ సమత, డాక్టర్ వాసు, డాక్టర్ ప్రదీప్ తదితరులున్నారు.
awareness of breastfeeding program. College, doctors, our government hospital. I would like. ప్రతి 2 గంటలకి పాప నిద్రపోయినా కూడా ప్రతి 2 గంటలకి లేకుండా తల్లిపాలు పట్టాలి. సరేనా? సంతోషమమ్మా. 15 నిమిషాల తర్వాత అది తేనె పట్టిస్తున్నాం మేడం. తేనె పట్టి పట్టమ్మా, తల్లిపాలే పట్టాలి. 1 గంటలకు పట్టి ఆరోగ్యానికి మంచిది. పట్టివ్వండి. ఎందుకమ్మా తల్లిపాలు మంచివి అర్థమవుతుందా? ఒక పాయింట్ ఏంటమ్మా, ఫస్ట్ మీకు ఏ పాలు వస్తాయో వాటిని మురిపాలు అంటారు. అవి కొంచెం పశుపక్షులు ఉపయోగించి అవి బాగా ఆరోగ్యానికి మంచిది. పాల్గొండి. సరేనా? డబ్బా రాసివ్వండి. అమ్మా డబ్బా పట్టదు. మా పాప ఎంత గట్టిగా ఏడిస్తే తల్లి పాలు అంత మంచిగా పొందుతుంది. అర్థమైందా? సో డబ్బా పాల కంటే తల్లి పాలే ఆరోగ్యకరము బిడ్డకి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. అర్థమైంది? 2 గంటలు ఇవ్వాలా. 6 నెలలు తల్లి పాలకు ఇంకేం ఇవ్వాలి. సరేనా? సంతోషం అమ్మా. పట్టిస్తున్నానా? అమ్మ తల్లి పుట్టగానే నాగుని అమృతాన్ని తాగలేవు, తనివి తీరా తాగలేవు, పుట్టగానే పుట్ట. తల్లి పాలు ఇంపార్టెన్స్ గురించి ఆగస్టు 1 నుంచి 7 వరకు ఈ వారోత్సవం లాగా ప్రతి ఏటా ఇది జరుపుకుంటాము. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, తల్లిపాల ఇంపార్టెన్స్ గురించి డెలివరీ ముందు నుంచే ఈ అవేర్నెస్ అన్నది ఈ ఆబ్స్టిషియన్స్ వాళ్ళు ఇస్తుంటారు. ఈ ఆశా దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం హెచ్ఓడి ఆఫ్ గైనిక్ ఆబ్స్టిక్స్ వరకు ప్రతి నెల మీరు వచ్చినప్పుడు చెప్తూనే ఉంటారు. కాబట్టి ఆల్మోస్ట్ తల్లులందరికీ ఇది ఇంపార్టెన్స్ గురించి ముందే తెలుసుంటుంది. కానీ ఇంకా వెళ్ళాలి, ఈ సందేశం ఇంకా లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ మురిపాలు, ప్రదీప్ గారు వాసు గారు చెప్పినట్టు ఈ మురిపాలు మటుకు తప్పకుండా ఇవ్వాలండి ఇలా పిల్లలకి. అది చాలామంది ఇవ్వరు. అది ఆల్మోస్ట్ లైక్ ఒక అమృతం లాగే పిల్లలకి. నెక్స్ట్ ఆ తర్వాత కంటిన్యూస్గా ఈ తల్లిపాలు ఇస్తూనే ఉండాలా. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వారోత్సవాలకి ఒక థీమ్ తోటి వచ్చింది, ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి ఈ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ఇవ్వాలన్నదే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందేశం, 2025 సందేశం అది. all over the world we are celebrating this song. Still, there is a need for health education. Madam, I am happy to inform our MCS is one of the institute every day, not this week, every day, 24/7, 365 days, we do health education. In the first of all, and post-year. I think it is not happening in the community schools also. So we, on this occasion, the purpose of this week is to identify what are the people, where we are lacking, how best we can improve and motivate the mothers to continue the breastfeeding. జయశంకర్ సార్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారగొండరాము, కొరిపల్లి రామకృష్ణరావుతో జరిగే కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన పాత్రను కొనియాడారు. నాన్ గుల్గిద్యోద్యం పాటు సాంబారు, ఇడ్లీ, గోబ్యాకు దోన్లో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుభాష్రావు, జీవన్ రెడ్డి, గండత్ రమేష్, ఖాజా అక్రమ్ అలీ, నజీరుద్దీన్, మసూద్ అలీ ఖాన్, శేఖర్ గౌడ్, రిజ్వాన్ ఖాన్, మొహమ్మద్ నయీం, షేక్ మహబూబ్, అజీర్ ఖాన్ తదితరులున్నారు.
నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మారుకొండరావు ఆధ్వర్యంలో మరి మిగతా పట్టణ నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జయశంకర్ సారు తన జీవితం మొత్తం తెలంగాణ సాధన కొరకు పెళ్లి కూడా చేసుకోకుండా 1956లో కానీ 69లో కానీ ఎన్నో ఉద్యమాలు పాల్గొన్న వ్యక్తి. ఎప్పుడైతే కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు మరి కేసీఆర్ ద్వారా ఈ తెలంగాణ రావడానికి అవకాశం ఉందని భావించి ఆయనకు చేదోడు వాదులుగా ఉండి తెలంగాణ సాధన కొరకు ఏమేమి చేయాలో అన్ని పక్షాల నాయకులను కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను కలుపుకొని ఆ రోజు తెలంగాణ సాధన కొరకు బాగా కృషి చేశారు. కానీ ఆయన తెలంగాణ వచ్చిన సందర్భంగా వారు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ జయశంకర్ సార్ గారి ఆశయాలను మనం అందరం కలిసి పూర్తి చేయాలి. మన కేసీఆర్ గారికి మనం బలంగా ఉండి ఈ తెలంగాణ సమాజానికి మనం అందరం కలిసి సేవ చేయాలని చెప్పి హరిదశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ రాష్ట్రం సృష్టించాలని చెప్పేసి ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఆ రోజు 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన చంద్రశేఖరరావు గారికి తెలంగాణ కొరకు అనేక పదవులు రాజీనామా చేసినటువంటి చంద్రశేఖరరావు గారు తెలుసుకున్న తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ సాధ్యమైతే ఇలాంటి వీరులు కేసీఆర్ తోటి సాధ్యమైన అయితే అన్న ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలవడం జరిగింది. మరి తన అడుగుజాడల్లోనే జయశంకర్ సార్ గారి సూచనలు సలహాలతోటి సకల జన సమ్మె కానీ మరియు రైలు రోడ్డు కానీ సడక్ బంద్ కానీ జల విహార్ కానీ ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలను వారి సూచనతో సలహాలతో కేసీఆర్ గారు నిర్వహించడం జరిగింది. మరి అలాగే వారి సలహాలతోటి జయశంకర్ గారి సూచనతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. శ్రీరామ్ సాగర్ జలాశయం నుండి సరస్వతి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్లో చీఫ్ ఇంజనీర్ అంజాద్ హుసేన్ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూచాడు శ్రీహర్రావు బుధవారం కలుసుకుని వినతిపత్రం చేశారు. నిర్మల్ నియోజకవర్గం నిర్మల్ రూరల్ సోన్ లక్ష్మీచంద మావడ మండలాలకు వరప్రధానమైన సరస్వతి కాలువ ద్వారా ఖరీఫ్ సీజన్లో నీటిని విడుదల చేసినట్టయితే రైతులు పంటలు సాగు చేసుకుంటారని పేర్కొన్నారు. నీటి విడుదలలో చెరువులు నిండి సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు. స్పందించిన చీఫ్ ఇంజనీర్ గురువారం నుండి వారబందీ ద్వారా ప్రతిరోజు 800 క్యూసెక్ల నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. రైతుల పక్షాన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ రైతులను సాగునీటి సద్వినియోగం చేసుకుని వ్యవసాయాధికారులు సూచించిన పంటలు సాగు చేయాలని కోరారు. PI2 సభ్యత్వంలో భాగంగా మావడమండలోని పొనకలూత పాఠశాలలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా ప్రధానంగా రమణారావు, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు పాఠశాల ప్రధాన అరవింద్ కుమార్, మండల బాధ్యులు కిషోర్, రాజన్న, పూర్వచందర్, వెంకటేష్, సంతోష్, సాయన తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలని బాధ్యతలు నిర్వహిస్తూ హక్కుల కోసం పోరాడే సంఘం PI2 అని రమణారావు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు దాచుకున్న GPF కానీ సరెండర్స్ కానీ PAGLI కానీ మరి మిగతా ఆర్థికపరమైన అంశాలన్నీ కూడా వెంటనే వాళ్ళ ఖాతాలో జమ చేసేటట్టు మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మరి గతంలో తెలంగాణ ఎంప్లాయీస్ చేసి చెప్పిన విధంగా ఆగస్టు 15 తర్వాత మరి PI2 రాష్ట్ర సంఘ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి 2 సంవత్సరాలు గడిచినా కూడా మాకు రావాల్సినటువంటి PRC మరి జూలై 2023 నుంచి రావాల్సినటువంటి PRC మరి ఇంతవరకు ప్రభుత్వం దాని మీద స్పందించడం లేదు. మరి గతంలో సంఘ పక్షాన 51% ఫిట్మెంట్తో మరి PRC అమలు పరచాలని మేము రిప్రజెంటేషన్ చేసినాం. దానికి అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకొని మరి PRCని వెంటనే అమల్లోకి తీసుకురావాలి. మరి అదేవిధంగా దాదాపు మరి 6 DAలలో నుంచి మరి ఇంకా ఒక DA ఇస్తూ 2వ DA డిసెంబర్లో ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరి మిగతా DAలు కూడా తొందరగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మంజూరు చేస్తుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే DAలను మంజూరు చేసి మా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న హైదరాబాద్ జరిగే చేయూత పెన్షన్దారుల మహాగర్జన విజయవంతం చేయాలని జిల్లా కో ఇన్ఛార్జ్ రేణుకుంట్ల సాగర్ అన్నారు. ఎన్నికల హామీ ప్రకారం వికలాంగులకు 6,000 పెన్షన్ 4,000 ఇవ్వాలని, తీవ్ర వ్యాధులకు 15,000 వెంటనే ఇవ్వాలని డిమాండ్తో ఈ మహాగర్జన చేపట్టడం జరుగుతుందన్నారు. ఐసీసీ ఎన్నికల హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ప్రకటిస్తూ చట్ట సవరణ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. శనిగారం రవి, కాసానం రాజేశ్వర్, పెద్దంటి శ్రీనివాస్, ఎరిగంటి అన్వేష్, కత్తిరిపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని సందర్భంగా కొనియాడారు. రావుల రామ్నాథ్, మెడ్సింహరాజు, సాయి, రాకేష్, గవాస్కర్, శ్రవణ్, నరేష్, అల్లం భాస్కర్, విజయ్ తదితరులున్నారు. రాఖీ పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కడతాల అయ్యప్ప స్వామాలలో గురుస్వామి నర్సారెడ్డి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అన్న చెల్లెలు, అక్కా తమ్ముల ప్రేమ ఆప్యాయతలకు ప్రత్యేకమైన రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ఉత్సవాల నుంచి అభినందించమన్నారు. ఈ కారణంగా కౌట ప్రభాకర్ రెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్, చెట్పల్లి అరుణ్ శర్మ, సాదం ఆనంద్, భద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఋషి పౌర్ణమి, ఆ రోజు వేదమాత గాయత్రీదేవి యొక్క జన్మదినం. ఆ సందర్భంగా మనమందరం రక్షాబంధన కార్యక్రమం నిర్వహించుకుంటాము. అలాగే విఘ్నోపవిత్ర ధారణ చేసుకుంటాం ఆ రోజు. దానికి మూలం గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం మించిన మంత్రం లేదు ప్రపంచంలో. మనం గాయత్రి జపం చేసుకోవాలన్నా, విఘ్నోపవిత్రం చేసుకోవాలన్నా గాయత్రి మంత్రం. ఏ దేవునికైనా మహానివేదన చెప్పేటప్పుడు గాయత్రి మంత్రం కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నిత్యం ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని 11 సార్లు జపించినట్లయితే అనారోగ్య బారిన పడకుండా ఉంటాము. విద్యార్థులకు మంచి చదువు అభ్యుతుంది. కాబట్టి అంత పవిత్రమైన మంత్రం ఈ యొక్క శనివారం నాడు నుంచి అందరూ యువకులైతేనేమి, వృద్ధులైతేనేమి, పిల్లలైతేనేమి పొద్దున స్నాన సంధ్యా కార్యక్రమం ముగించుకొని 11 సార్లు అమ్మవారి మంత్రాన్ని నిత్యం అనుష్ఠానం చేసినట్లయితే వారికి జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, జ్ఞానానికి సంబంధించిన చదువు సమస్యలు కానీ ఉండవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్. నిర్మల్లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు. అంజలి ఘటించిన పలువురు నేతలు, అధికారులు. బిడ్డకు తల్లిపాలు అమృతం. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.